ఆపరేషన్ కగారు ముగిసిన తర్వాత కూడా ఇక్కడ పోలీసులు అలాగే ఇక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా 39వ బెటాలియన్ ఏర్పాటు చేసి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ పామునూరు ప్రాంతంలో ఏదైతే బెటాలియన్ ఉందో అక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళకి సదుపాయాలు కల్పించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ మురుమురు నుండి ఇక్కడికి దాదాపు 10 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత వారికి ఏ విధంగా ఇబ్బందికర వాతావరణం ఉన్నాయనేది తెలుసుకునేటువంటి విధంగా వారికి కూడా సరైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి యోచనలో ఇక్కడ ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మురుమురు దాటిన తర్వాత పామునూరు 39వ బెటాలియన్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ గుత్తికోయలు ఒక 8 కుటుంబాలు ఉన్నారు. 8 కుటుంబాలకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది ఇక్కడ వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఒక్కొక్కరితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి వారికి ఏమైనా ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయా? ఏం పేరు అమ్మని పేరు? మాడవి కామిని. ఓకే, ఇప్పుడు మాడవి కామిని. ఓకే, ఇప్పుడు మీరు ఇదివరకు కూడా పోలీసులు రాకముందు అంటే మావోయిస్టులు కూడా ఎక్కువ ఇక్కడ ఉండేది కదా, ఆ టైంలో అప్పుడు ఎట్లా ఉంది, ప్రస్తుతం ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? అప్పుడు బాగా భయం ఉన్నాం సార్. ఇప్పుడు క్యాంపస్ ఉన్నప్పుడు మంచిగా ఉంటాం. అప్పుడు నీళ్ళు కూడా దొరికాయి, నడిచిపోవాలి. సంతకి పోవాలంటే పాంజర్ కాడ నుంచి నడిచిపోవాలి. ఎన్ని కిలోమీటర్లు? 25 కిలోమీటర్. ఇదివరకు మీకు పంటలు అంటే బియ్యం కానీ ధాన్యం కానీ ఎక్కడి నుంచి తెచ్చుకునేది మీరు? ఇక్కడే ఒడ్లు వరియులు పండిస్తాం సార్. మీరే పండించుకుంటారు? ఇప్పుడు కోళ్ళు మేకలు కూడా అన్ని మీరే? మేమే పండిస్తాము, మిల్లు కాడ పెట్టి తింటాం. ఇదివరకు ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా అంత దూరం నడుచుకుంటూ వెళ్ళేదా? నడిచిపోలే, ఇక్కడనే బండి మీద పోతాము. ఆటో కొట్టు బండి ఒకటి ఉంది. అంతకుముందు రెగ్యులర్గా మీరు కిందికి అంటే మురుమురు ప్రాంతం కానీ ఏటూరు నగరం కానీ వెళ్ళే వాళ్ళ? అప్పుడు నడిచిపోవాలి, ఇప్పుడైతే బండి ఆటో పోతుంది. ఇప్పుడు ఆటో ఎవరిచ్చారు ఇక్కడ? మీరు కొనుక్కొచ్చుకున్నారా? పోలీసు వాళ్ళే ఇచ్చిండ్రా? ఓకే. ఇప్పుడు మీరు గతంలో మీరు వంటలు చేసుకునేటువంటి ఇంగ్రీడియంట్స్ అంతా ఇక్కడే తయారు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు షాపుల నుంచి కొనుక్కొచ్చుకుంటున్నారా మీరు? అక్కడే కొనుక్కుంటాం సార్, మార్కెట్ మీద. ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ అటువంటి పోలీసు వాళ్ళు కానీ ఇక్కడ మీకు సపోర్ట్ చేస్తున్నారు, అట్లాంటప్పుడు మావోయిస్టులు కూడా మళ్ళీ ఏమన్నా కనిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? తెలిసినటువంటి వాళ్ళు గతంలో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? రాలేదు సార్. ఎవరు రాలేదా? రాలే. ఓకే. పోలీసు వాళ్ళు అయితే ఏదేది ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు మాకు నీళ్ళు కావాలి, ఆధార్ కార్డు కొంతమందికి లేవు. ఓకే ఓకే. ఏం పేరమ్మా? మాడిపిడి మీ. ఎట్లుంది ఇప్పుడు గతానికి ఇప్పటికి ఎట్లా ఉంది? మంచిగా ఉంది సార్. ఇప్పుడు బాగుందా? అప్పుడా? ఇప్పుడు బాగా ఉంది. ఇప్పుడు బాగా ఉందా? మర్చిపోయినాం. అంటే మీకు ఇక్కడ ఏం భాష మాట్లాడతారమ్మా మీరు? ఏం భాష మాట్లాడతాం? మా కోయ భాష మాట్లాడతాం. గుత్తి కోయాలి కదా? గుత్తి కోయాలి. ఇప్పుడు గతంలో మీకు నీటి వసతులు కానీ బియ్యం కానీ అవి కానీ ఇక్కడ మీరే సమకూర్చుకునే అని చెప్పి అంటున్నారు. మరి అటువంటి అప్పుడు మావోయిస్టులు మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎవరైనా మీకు తెలిసినటువంటి వాళ్ళు కూడా వచ్చిపోయేటువంటి పరిస్థితుందా? మీకు తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమేమి ఇస్తున్నారు మీకు ఇక్కడ? ఏమి ఇస్తారు? చీర ఇస్తారు, బియ్యం ఇస్తారు, అన్నీ ఇస్తారు. ముందు కెంపెట్టప్పుడు నుంచి ఇచ్చింది. ఓకే. ఇప్పుడు ఏమైనా ఆరోగ్యంగా ఇబ్బందికర వాతావరణం ఉందనుకోండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏమైనా ఫెసిలిటీస్ కల్పించారా? సింది సార్, పోలీసు వాళ్ళ అన్నీ సింది. ఓకే ఓకే. సరే, ఇక మనం కొంతమందితో మనం మాట్లాడదాము, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇక్కడ ప్రస్తుతానికైతే వారు కూడా ఇక్కడ ఎప్పుడైతే కర్రగుట్ట ఆపరేషన్ కగారు ముగిసిన తర్వాత మరి ఈ ప్రాంతం అంతా ఏ విధంగా ఉందో ఒకసారి కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మురుమురు అలాగే పామునూరు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసిన తర్వాత కొంత ఫ్రీగా ఉన్నదని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. మరి మీరు గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఏది బాగా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు మొన్న అయితే ఇబ్బంది ఉన్నది సార్. ఇప్పుడైతే పోలీసు క్యాంపులు వచ్చి ఇప్పుడు మంచిగా ఉన్నది. మొన్న భయంతోనే ఉన్నాం, ఇప్పుడైతే భయం లేదు. వాళ్ళు వచ్చినాక వాళ్ళు తిరిగినాక కొంచెం తిరుగుతున్నాం, అడవి కూడా తిరగలేదు. అప్పుడు అంటే ఎందుకు భయం ఉండేది? అప్పుడు ఎందుకు భయం ఉండేది మీకు? అదే బాంబుల భయం ఉన్నది. అంటే బాంబుల భయం ఉండేది తప్ప వాళ్ళతో ఏమైనా ఇబ్బంది అయిందా మీకు? వాళ్ళతోటి మాకు ఇబ్బంది కాదు, కానీ మంచిగా ఉన్నది. ఇప్పుడు గతంలో అప్పుడు వాళ్ళు అంటే మీరు పశువులను మేపుకోవడానికి వెళ్తున్నప్పుడు ఏమైనా బాంబులు వెళ్తాయి అన్నటువంటి భయం ఉండేది, భయం. అంతేగాని వాళ్ళు కనుక మీ దగ్గరికి వచ్చి ఏమైనా ఇబ్బందులు పెట్టేదా? వాళ్ళు ఇబ్బంది పెట్టలే, ఏమి ఇబ్బంది పెట్టలే. అంటే మీకు కూడా వచ్చి భోజనం ఇట్లా చేసేవాళ్ళ? అది నీళ్ళ ట్యాంక్ ఇచ్చిండు ఒకటి, వాళ్ళు నీళ్ళ ట్యాంక్ ఇచ్చిండు, అప్పుడు కూడా ఇచ్చిండు. అది సర్దార్ ఇచ్చిండు, బాకెట్లు వేసిండు, బిందెలు ఇచ్చిండు. వాళ్ళు క్యాంప్ వచ్చినాక ఆ క్యాంప్ వచ్చిన తర్వాత గిందెలు ఇచ్చి అన్ని వీళ్ళు వెంటపురం సిఏ ఎస్ఐ వచ్చి
అప్పుడు అది బైక్ ఒక ఆటోలు ఇచ్చిండు, ఇప్పుడు మీకు రైస్ కూడా ఇచ్చిండు. ఇప్పుడు మీకు ఆధార్ కార్డులు ఇట్లా ఉన్నాయి అందరికి? ఆధార్ కార్డులు అందరికి లేదు సార్, మాకు ముగ్గురు నలుగురికి ఉంటుంది. ఓకే, ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ పామునూరు గ్రామంలో? ఉన్నాము 18 అవుతారు. 8 కుటుంబాల? 8 కుటుంబాలకు 18 మంది ఉంటారు. ఓకే, ఇప్పుడు మీకు మరి ఎందుకంటే మీకు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళను కూడా మీలాగానే పెంచుతారా లేకుంటే చదువుకునే విధంగా ఏర్పాటు చేస్తారా ఏమన్నా? పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు పెరిగితే చదువుకుంటామని ఎక్కడ చదువుకుంటారు? ఇక్కడ స్కూల్ ఉందా? ఆడ ఎంటపురం ఉంటాయి సార్. వెంకటాపురం? మాకు ఇక్కడే కావాలి సార్ ఒకటి. ఇక్కడ ఒక స్కూల్ కావాలి అంటే ఇక్కడి నుండి వెంకటాపురం పోవాలంటే ఒక 20 కిలోమీటర్లు పోవాలి. 20 కిలో. మరి అంత దూరం వెళ్ళి రావడం అంటే ఈ అడవిలలో మళ్ళీ వర్షాలు పడుతున్న టైంలో ఇబ్బంది అవుతుంది. మాకు ఇక్కడే ఉండాలి, స్కూల్ ఉండాలి సార్. ఓకే, ఇప్పుడు ఇక్కడే ఉండాలంటే మరి వచ్చే టీచర్లు కూడా పోయి రావడం ఇబ్బంది కదా, ఇక్కడనే ఒక టీచర్ శాశ్వతంగా ఇన్నే ఉండాలంటారా? మరి మీ ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్ళు వచ్చి పని చేస్తే మీకు చదువు చెప్తే బెటరే కదా? అట్లాంటిది ఉండాలి సార్. మరి ఇప్పుడు ఇంత దూరంలో అడవి లోపల ఉండే బదులు ఇక్కడి నుండి మీరు మైదాన ప్రాంతాల్లోకి అంటే ఏటూరు నాగారం, ములుగు ఆ ప్రాంతాలకి రావచ్చు కదా, మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? మేము ఇక్కడే ఉంటాం సార్. మేము పొలాలు ఉంటుంది మాకు మెన్సిగా, ఈయనే బతుకుతాం. మాకు అరిగా మాకు మెన్సిగా ఉంటాయి ఇక్కడ. అంటే ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే ఉంటారు, పొలాలు కూడా ఇక్కడనే మీరు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారా? మేము వ్యవసాయం చేసుకోలేక బతుకం, మాకు భూములు ఉండాలి. భూమి ఉంటేనే మేము బతుకుతాం వ్యవసాయం చేసి. ఏమేమి పండిస్తారు ఇక్కడ మీరు? వరి పండిస్తాం, బొబ్బెర పండిస్తాం, పెసలు పండిస్తాం, చిన్న కోసరాలు పండిస్తాం, అన్నీ పండిస్తాం. ఇప్పుడు ఇవన్నీ మీరే ఉపయోగించుకుంటారా లేకపోతే బయటికి వెళ్ళి అమ్ముకొస్తారా? మేమే ఉపయోగం చేస్తాం. అంటే మోసుకొని పోయి ఆ బొబ్బేరు పెసలు అమ్ముతాం మార్కెట్లో పోయి. మరి మోసుకొని పోవడంటే మీకు ఈ అడవిలల్లో కొద్దిగా ఇబ్బందే కదా? ఇబ్బంది. మరి ఎట్లా వెళ్తున్నారు? ఇట్లా చక్కగా ఉంటాయి ఎంటపురం పోయే దారా నడిచిపోతాం. వెంకటాపురం ఎన్ని కిలోమీటర్లు? అది మనకు తెలియదు సార్. అది అవుతుంది ఒక 18-20 మీటర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడి నుండి పెసర్లో బొబ్బర్లో అమ్ముకోవడానికి 20 కిలోమీటర్ల దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటే కావిడేసుకొని పోవాలి. ఓకే, ఇప్పుడు మరి ఆ వచ్చేటువంటి డబ్బులు మీకు సరిపోతాయి? ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ డబ్బులు వినియోగం అయితే ఉండవు కదా మీకు ఇక్కడ, అంటే ఇక్కడ షాపులకి ఇట్లా ఏం లేవు కదా? ఇక్కడ ఉంటే డబ్బులు ఇడే దొరుకుతాయి. మీరు అక్కడనే కొనుక్కొచ్చుకుంటారా? వెళ్ళి అక్కడ సరుకు అమ్మి అక్కడ నుంచి మీకు కావాల్సింది తెచ్చుకుంటారా? అది అక్కడ నుంచి మేమేం తీసుకున్నామంటే సబ్బు, పసుపు, ఉప్పు, అన్నీ ఈ టమాటా అన్నీ అవి తీసుకుని బతుకుతున్నాం సార్. కానీ వీళ్ళు పండిస్తామంటే కూరగాయలంటే ఇక్కడ కూడా పండుతాయి. అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఈ మా పామునూరు ప్రాంతంలో ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? మేము వచ్చి 45 సంవత్సరాలు అవుతుంది సార్. 45. అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు. ఛత్తీస్గఢ్ నుండి. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక ఈ వ్యవసాయం చేసుకుంటూనే ఇక్కడే ఉన్నారు? వ్యవసాయం చేసుకొని ఇక్కడనే ఉన్నాం, ఏట పోకుండా ఈయనే ఉన్నాం. ఓకే, ఇప్పుడు మరి ఇక్కడ మీరు ఇక్కడే ఉండాలనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా మారుతుంది, మీకు చాలా టెక్నాలజీ డెవలప్ అయింది. ఇప్పుడు మీ పిల్లలు కూడా పెరుగుతున్నారు, వాళ్ళు కూడా చదువుకొని రేపు మంచి మంచి ఉద్యోగాలు చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ ఉండాలి. మరి వాళ్ళని కూడా చదివించి అంటే జనంలోకి పంపిస్తారా లేకుంటే ఇక్కడే ఉంచుకుంటారా పిల్లల్ని కూడా? ఈ బడికి పెడతాం సార్, బడికి పెడతాం, చదివిస్తాం. ఓకే ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆధార్ కార్డులు అందరికీ లేవు, ఆధార్ కార్డు కావాలి. ఇప్పుడు స్కూల్ ఒకటి కావాలి. స్కూల్ కావాలి. ఎంతమంది బడి చదువుకునే వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు ఇక్కడ? చిన్న ఉన్నారు. ఇట్లాంటి పిల్లలే. ఆధార్ కార్డు లేదు అందరు పిల్లలు కూడా లేదు. ఆధార్ కార్డు ఉంటేనే బడికి పని చేస్తున్నా. మాకు ఒకటి బోర్ కావాలి సార్. ఇంకో ఏమేం కావాలి? ఒకటి బోర్, ఒకటి చెప్పండి ఏమేం కావాలి? బోర్ కావాలి, కరెంట్ కావాలి, అది అంగన్వాడీ కావాలి, అది కావాలి మాకు ఉండాలి. కరెంటు కూడా ఉండాలి, కరెంటు మాకు లైట్ నరక. ఇప్పుడు మీకు ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయా మీ దగ్గర? సెల్ ఫోన్ ఉన్నాయి సార్. ఉన్నాయా? ఇక్కడ సిగ్నల్ వస్తుందా? ఎక్కడ ఒక కాడ వస్తాయి. ఎవరికి చేస్తారు మీరు? ఎంత మీ ప్రాంతాల్లో మీకు బంధువులు ఉన్నారా లేకుంటే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారా లేకపోతే ఇప్పుడు ఏటూరు నాగారం, ములుగు లేకపోతే ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో బంధువులు ఉన్నారా? వాళ్ళు చుట్టాలు ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తాం. అటు ఇటు అవతాలు ఉంటారు కదా, ఏటూరు నాగారం, అటు మొంగపేట. ఇప్పుడు ఇట్లాంటి గూడాలు ఇక మీలాంటి వాళ్ళు ఇంకా చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఊళ్ళు? ఇది మేమే ఉన్నాం సార్ ఇక్కడ. ఇక్కడ నుంచి ఇటు పైన లేదు. ఇప్పుడు జల్ల, తడపాల ప్రాంతాలలో ఎవరు లేరు ప్రస్తుతానికి? మీరు పామునూరులో మాత్రమే ఉన్నారు, 8 కుటుంబాలు. మేమే ఉన్నాం.
మీరు ఇక్కడే ఉంటారు, ఇక్కడనే ఉంటాం సార్. బయటికి రారు. బయటికి ఏటపోవం, ఈయనే బతుకుతాం, చేస్తాం, ఈయనే బతుకుతాం. మరి అక్కడే ఇక్కడ మరి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇబ్బంది అంటున్నారు, రేపు ఇది ఇంకేమైనా ఫెసిలిటీస్ కావాలన్నా ఇబ్బంది అంటున్నారు. మరి ఇంత ఇబ్బంది పడుకున్నా మీ పిల్లలకు చదువు చెప్పాలన్నా కానీ ఇక్కడ ఏటూరు నగరం ప్రాంతంలో అక్కడికి వెళ్తే అక్కడ మీకు ఉపయోగం ఉంటుంది కదా పని చేసుకోవడానికి. మాకు ఇక్కడనే మంచిగా ఉంటుంది సార్, అటు పోవం మేము. ఈయన ఇదే ప్రశాంత వాతావరణం, ఈయనే బతుకుతాం, ఈయనే చూస్తాం, ఈయనే బతుకుతాం. ఏం పేరు నీ పేరు? మడకం దేవయ్య సార్. మడకం దేవయ్య. దేవయ్య. మీ పేరు? ముచ్చకి జోగాయ. ముచ్చకి జోగయ్య. మీ పేరు? మాడవి అవుతాయ. మాడవి. ఓకే. ఇప్పుడు తెలుగు మాట్లాడతారా మీరు అందరూ? ఓకే. ఇప్పుడు మాడవి హిడ్మా విన్నారు కదా పేరు, విన్నారా? మాడవి హిడ్మా. హిడ్మా పేరు ఏం లేదా మీరు? హిడ్మా పేరు లేదు. మాడవేలు అంటే కుర్రోళ్ళు ఉన్నారు చిన్నారు ఇంత. వాళ్ళు కాకుండా ఇప్పుడు పెద్ద దళనాయకుడు ఉండే కదా అడవిలో అడవిలో హిడ్మా ఇక్కడ రాలేదా ఇప్పుడు? రాలే. ఇప్పుడు మావోయిస్టులు ఈ ప్రాంతాల్లో మీకు కలిసేదా వాళ్ళు ఎక్కువ? ఇప్పుడు కలవలేదు. ఇప్పుడు కాదు, గతంలో ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉండేవాళ్ళ? అప్పుడు ముందే 5 3 4 ఒకసారి నెలకు ఒకసారి వచ్చి పోయిండు, నెలకు ఒకసారి వచ్చి పోయిండు సార్. ఇక్కడ అన్నం తినలే, ఏం తినలే, కానీ తినలే. బియ్యం ఉంటే బియ్యం ఇవ్వండి, బియ్యం అడిగి తీసుకుపోయిండు, ఇక్కడ వండి తినేరు. అంటే మీ దగ్గరికి వచ్చి బియ్యం అడిగి తీసుకొని లోపలికి వెళ్ళి వండుకొని తిన్నారు. మీ ఇంటి దగ్గర ఎప్పుడైనా భోజనాలు చేశారా? భోజనం చేయలేదు. వచ్చి గంటకు రాగోరు, తొందరగా వెళ్ళిపోతారు. మరి అదే టైంలో ఎవరైనా పోలీసు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళ ఇక్కడికి? రాలేదు చాలా, అప్పుడు రాలేదు. అంటే పోలీసు వాళ్ళు మీ దగ్గరికి ఎప్పటి నుండి వస్తున్నారు? ఈ సంవత్సరం నుంచి వస్తున్నారు, నీరూరు ఎండాకాలం నుంచి వస్తున్నారు. అంతకుముందు ఎప్పుడు మీరు పోలీసు వాళ్ళని చూడలే? ఈ ప్రాంతానికి వచ్చిన పోలీసు వాళ్ళు అది మొన్న వస్తుంది కదా బాంబులు పేలిసినప్పుడు, అప్పటి నుంచి వస్తుండు. ఓకే. కర్రెగుట్టలో ఎన్కౌంటర్లు జరుగుతున్న టైంలో వచ్చిండ్రు ఇక్కడికి. ఈ బేస్ క్యాంపు ఎప్పుడు ఏర్పాటు చేసిండ్రు ఇది? వాళ్ళు మొన్న వసిపోయిండు, వాళ్ళు కూడా వసిపోయిండు. నెలకు ఒక్కసారి వసిపోయిండు. ఇప్పుడు ఈ క్యాంపు ఏర్పాటు చేసి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుంది? 6-7 నెలలు అవుతుంది సార్. అంటే లాస్ట్ ఇయర్ ఒక సంవత్సరం అవుతుందా, 6 నెలలు అవుతుందా? సంవత్సరం అవుతుంది. అంతకుముందు ఇదంతా లేదు? లేదు అప్పుడు. ఓకే. ఇప్పుడు అందరూ పోలీసులు, బేస్ క్యాంపులు ఇవన్నీ ఉంటున్నాయి. మరి ఇవందరూ వస్తున్నటువంటి క్రమంలో మీకు ఇదివరకేమో మావోయిస్టులు ఉన్నప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉందా, లేకపోతే అప్పుడు వాళ్ళతో మీకు ఇబ్బంది ఏమన్నా జరిగిందా మావోయిస్టులు ఉన్నప్పుడు? మీ దగ్గరికి బియ్యం తీసుకుపోయేది కదా, బియ్యం తీసుకుపోతున్నటువంటి టైంలో మిమ్మల్ని ఏమన్నా బెదిరించేదా, లేకపోతే మీతో మంచిగా ఉండేదా? వాళ్ళు ఎట్లుండే వాళ్ళు మీతోటి? వాళ్ళు మాతోటి మంచిగా ఉండరు. మీరేటన్నా పోలీసుల వాళ్ళకు చెప్తే మరి నెక్స్ట్ అన్నాళ్ళు వచ్చి మా దగ్గర వచ్చి పోయిండని చెప్తే మీకే చంపుతామన్నారు. అంటే అట్లా ఏమన్నా మిమ్మల్ని ఏమైనా ఇబ్బందులకు గురి చేసినారు ఎప్పుడైనా? ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బందులు గురి పెట్టిన సందర్భాలు? ఎప్పుడు మాకు అట్లా ఇబ్బంది కాదు, కానీ మొన్న అయితే కేసు పెట్టిండు, మీరు అన్నం పెడతారు, ఏదో వాళ్ళతోనూ పని చేస్తారని మీ మీద పోలీసులు కేసులు పెట్టిండు. ఇప్పుడు ఎట్లాంటి వాతావరణంలో మీరు ఉన్నారు? ఇక బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేదంటారు? లేదు సార్. ఓకే. మీ పేరేం పేరు అన్నారు? మడకం దేవయ్య సార్. మడకం దేవరా. ఓకే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గతంలో కూడా మావోయిస్టులు కూడా ఈ ప్రాంతాల్లో ఇప్పుడు కర్రెగుట్టలు, మురుమురు ప్రాంతాలు, అలాగే పామునూరు ఈ ప్రాంతాలకు వచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళ దగ్గర బియ్యం తీసుకొని అడవిలోకి వెళ్ళి వంట చేసుకొని తినేవాళ్ళని చెప్పి అంటున్నారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కొంత మార్పులు. ఆ తర్వాత ఏంటంటే సంవత్సరం క్రితం కూడా ఇక్కడ పామునూరు బేస్ క్యాంప్ ఏర్పాటు చేసిన తర్వాత వీరికి కొన్ని ఫెసిలిటీస్ అయితే కనిపించాయి. ఆ ఫెసిలిటీస్ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి చీరలు కానీ, అలాగే దుప్పట్లు కానీ, నిత్యావసర సరుకులు కూడా ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి గతానికి ఇప్పటికి ఏమన్నా తేడా భేదం ఉందా అని చెప్పి అంటే వాళ్ళు చెప్తున్నారు. గతంలో కొంత అంటే వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఏమి ఇబ్బందులు అనేవి లేవు, కాకపోతే మా దగ్గర నుండి బియ్యం తీసుకెళ్లేది, మేము వచ్చినామని ఈ పోలీసు వాళ్ళకి కనుక ఎవరైనా చెప్తే మాత్రం మిమ్మల్ని చంపేస్తామన్నటువంటి బెదిరింపులకు కూడా గురి చేస్తామని చెప్పి ఆ భయం మాత్రం తమకు ఉండేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మడకం దేవర, అలాగే ఈ పామునూరులో ఉన్నటువంటి 18 మంది అంటే 8 కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరందరూ కూడా ఒకంత భయంగా గురవుతున్నారని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడు పోలీసు బేస్ క్యాంపులు ఏర్పడిన తర్వాత కొన్ని నిత్యావసరంగా ఉండేటువంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని ప్రపంచంతో కొంత సంబంధాలు పెరుగుతున్నటువంటి విషయం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆధార్ కార్డు కావాలంటున్నారు, పిల్లలకు చదువు కావాలంటున్నారు, వాటితో పాటు మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ
ఇవ్వడం కోసం ఇప్పటికే గతంలో డీజీపీ గారు పర్యటన సందర్భంగా కొన్ని ఆటోలు బైకులు కూడా వీరికి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉండే. ఆ తర్వాత ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ నిత్యావసర సరుకులు కానీ ఎమర్జెన్సీ వెళ్ళాలన్నా కానీ ఆ ఆటోలలో వెళ్ళి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మురుమురు అలాగే ఏటూరు నాగరము వెంకటాపురము ఈ ప్రాంతాలకు కూడా వెళ్ళి కావాల్సిన నిత్యావసర సరుకులు తెచ్చుకునేటువంటి వాళ్ళు అంటున్నారు. మరోవైపు ఇక్కడ కొంత వీళ్ళు వ్యవసాయంగా కూడా ఇష్టం, తాము వ్యవసాయం చేయడమే తమ జీవనోపాధి గడవడానికి వ్యవసాయమే ప్రధాన కారణం అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఛత్తీస్గఢ్ నుండి వారు ఇక్కడికి 40 ఏళ్ల క్రితం వలస వచ్చిన తర్వాత అప్పటి నుండి ఇక్కడే వీరు స్థిరపడిపోయారు. మేము బయటికి ఎక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, మాకు అడవి ప్రాంతాల్లోనే మాకు చాలా సౌలభ్యంగా సుఖంగా ఉంది కాబట్టి మేము ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ మేము అక్కడి నుండి వెళ్ళమని మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఫలాలు అందించాలనుకుందో తాము ఇక్కడికే తీసుకురావాలని చెప్పి అంటున్నారు. ఇక్కడ కరెంటు ఫెసిలిటీస్ కల్పించాలి, ఆధార్ కార్డు అలాగే రేషన్ బియ్యం వచ్చేటువంటి పరిస్థితులు కల్పించాలి, చదువు చెప్పించాల్సి ఉంటుంది. అలాగే ఒక బోర్ పంపు ఉంటే తమకు నీటి ఇబ్బందులు కూడా ఉండవు. ఎందుకంటే ఎండాకాలంలో కానీ అలాగే వర్షాలు పడితే ఇక్కడ భూమి మీద నీళ్లు ఉంటాయి కాబట్టి ఎలాంటి చెలుమల్లో కానీ వాగులలో కానీ నీరు వాడుకునేది. కానీ బోరు పంపు కనుక వేస్తే మాత్రం ఇక్కడ మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పంటున్నారు. మరోవైపు ఇక్కడ బోరు పంపు వేయాలన్నా కానీ ఇప్పుడు రోడ్డు మార్గం కూడా కొంత సౌలభ్యంగా ఉంటుండడంతో అవన్నీ ఒకటెనక ఒకటి వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మురుమురు ప్రాంతానికి నుండి 10 కిలోమీటర్ల దూరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కేవలం 8 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నుండి కిందికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏదేమైనా సరే తమ ప్రాణాలు ఇక్కడైనా వదులుతాము కానీ ఇక్కడ నుండి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదన్నటువంటి ఒక ఆలోచనలు, అలాగే వాళ్ళ జీవన విధానానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి భూమితోటి ఈ ప్రాంతంతో మమేకమైపోయాం కాబట్టి మేము ఇక్కడే ఉంటామన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం చేస్తున్నారు. అధికారులు కనుక ఏమైనా ఫెసిలిటీస్ కల్పిస్తే మాకు సపోర్ట్ చేయండి తప్ప మళ్ళీ ఇక్కడ నుండి మమ్మల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేయొద్దు అన్నటువంటి విజ్ఞప్తి మాత్రం ఇక్కడ పామునూరు గ్రామస్తులు, పామునూరు గూడెం వాసులు, గుత్తికోయలు చెప్తున్నటువంటి పరిస్థితి. కర్రెగుట్టలు పామునూరు నుండి కెమెరా పర్సన్ వంశితో వెంకటరత్నం, RTV వరంగల్. కాలం మారుతుంది, ప్రపంచీకరణ జరుగుతున్న నేపథ్యంలో అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా ఒక్కొక్కరిగా అలవాటు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే కర్రెగుట్టల తర్వాత ఈ కర్రెగుట్టలోకి ఎవరు రావాలన్నా సాహసించేటువంటి పరిస్థితి కూడా లేకుండే. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ పోలీస్ బెటాలియన్ అలాగే 39వ CRPF బేస్ క్యాంప్ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ రోడ్డు మార్గం కూడా ఏర్పాటు జరిగింది. వీరికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మనం ఇక్కడ కొంతమంది గుత్తికోయలు నివసిస్తున్నటువంటి ఇంటి ఆవరణలో ఉన్నాము. వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎన్ని ఫెసిలిటీస్ కల్పించినా కానీ వీళ్ళు అన్నీ కూడా మనం చూస్తున్నటువంటి ఒక్కొక్క ఫెసిలిటీస్ కూడా వస్తున్నాయి. ప్లాస్టిక్ చైర్స్ వచ్చాయి, అలాగే డైనింగ్ టేబుల్ లాంటివి వచ్చాయి, బీరువాలు ఉన్నాయి, అలాగే చిన్న చిన్న అంటే సిగ్నల్ లేదు కానీ వారికి కావాల్సినటువంటి పంటలకు సంబంధించినటువంటి ఏమేమి చేస్తారో అవన్నీ కూడా ఉన్నాయి. పాతకాలం నాటి వస్తువులు కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారి మనం వీళ్ళతో మనం మాట్లాడదాం. ఇక్కడ గుత్తికోయలు కూడా మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఎంతమంది ఉన్నారు మీరు ఇక్కడ? 8. ఎంతమంది ఉంటారు మొత్తం 8 కుటుంబాల్లో? 33 32 అవుతుంది ఇక్కడ. ఇక్కడ పిల్లలతో కలిపి పిల్లలు కలిపి మొత్తం సార్. ఇప్పుడు ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు? అట్లా 5. 5. ఇప్పుడు మీకు బియ్యం గిట్ల కానీ ఏమైనా కావాలన్నా కారం కానీ ఉప్పు కానీ కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు? ఎండాపురం నుంచి వచ్చినాం సార్. వెంకటాపురం. ఎండాపురం ఎంత దూరం ఉంటుంది మీకు? మా కిలోమీటర్ అంటే మాకు తెలియదు సార్. నడిచే పోవాలి, నడిచే రావాలి సార్. మోసితో నడుచుకుంటూ పోవాలంటే ఎంత సమయం, ఎంత టైం పడుతుంది? అది పొద్దున్న పోయి సాయంత్రం వస్తాం సార్. అటు పోతే సాయంత్రమే రావాలి. సాయంత్రంగా రావాలి. మా గుట్ట బాగా బండలు ఉన్నాయి కదా. బండలు ఉంటాయి. ఇప్పుడు బండ్లు గిట్ల పోవడానికి అవకాశం ఉందా? కష్టపే సార్. వెంకటాపురం పోవాలంటే కష్టం. ఇప్పుడు ఇక్కడ రోటే పోవాలంటే ఆటో ఒకటి ఇచ్చిండు సార్. ఆటో చెప్పవాలి, ఆటో నడుస్తున్నాం సార్. ఇప్పుడు మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా? కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు సార్. ఎంతమందికి ఉన్నాయి? 5 6 ఉన్నాడు సార్. కొంత ఓటు హక్కు ఉందా? లేవు సార్. అంటే ఇక్కడికి ఓటు హక్కు ఇక్కడ మీ 8 కుటుంబాలకి పరిమితం. ఇది వేరే మండలానికి సంబంధించి అఫిలియేషన్ అంటే మీకు కాంటాక్ట్ కానీ ఉందా? ఇప్పుడు మేము జనాభా లెక్కలలో మీకు ఆధార్ కార్డు ఉంటేనే గుర్తింపు ఉంటుంది. అటువంటిప్పుడు ఆధార్ కార్డు గుర్తింపు కొంతమందికే ఉంది, మిగిలిన వాళ్ళకి లేదు. ఇప్పుడు మీకు ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఓటు హక్కు ఎక్కడైనా వినియోగించుకున్నారా? ఇప్పుడు లేవు సార్. లేవు. ఎక్కడ ఓటు వేయలేదు ఇంతవరకు? ఇవ్వలేదు. అది రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అది భూమి పట్ట కూడా ఇవ్వలేదు. మా కొంతమందికి 5 6కి ఆధార్ కార్డు ఉన్నది, కొంతమందికి లేవు. మొత్తం పిల్లలు కూడా ఆధార్ కార్డు లేవు ఇంకా. ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఎంత భూమి సాగు చేస్తారు? అది ఎకరం లెక్క 10 20 చేస్తున్నాం కదా సార్. నువ్వు ఒక్కనివే 10 20 ఎకరాలు చేస్తావా? అది పెసలు, వడ్లు, జొన్నలు,
బొబ్బరిలు అట్లా చేస్తున్నారు సార్. ఓకే, ఇప్పుడు మిగిలిన ఈ 8 మంది కుటుంబాలు ఉన్నారు కదా, ఈ 8 మంది కుటుంబాలు కూడా మొత్తం ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తారు ఇక్కడ? అది ఎవరెవరు అట్లా చేస్తున్నారు, 20 దాకా 30 దాకా ఎకరం చేస్తున్నారు సార్. అంటే ఒక్కొక్కరు 30 ఎకరాల దాకా వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు అది మీకు పట్టాలు కావాలి. పట్ట కావాలి సార్, అది భూమి పట్ట కావాలి, బోర్ కావాలి. మాకు తాగడానికి నీళ్ళు లేవు కదా సార్. మాకు ఇది అడవినే ఉన్నాం కదా సార్. అది రొట్ట రోడ్డు ఉన్నది, మాకు లైట్ కూడా లేవు సార్. అది బాగా కష్టం పడుతున్నాం. కరెంటు చీకట్లోనే ఉంటారు ఇంకా? చీకట్లే ఉన్నాం సార్, ఓకే. ఏం లేవు. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మీరు నీళ్లు కావాలని చెప్పి అనుకుంటున్నారు, కరెంటు కావాలని చెప్పి అనుకుంటున్నారు, మరి అవన్నీ రావాలంటే ఇక్కడ రోడ్డు మార్గాలు కూడా సరిగ్గా ఉండాలి. ఇప్పుడు రోడ్డు మార్గం, ఇప్పుడు పోలీసు వాళ్ళు వేసినటువంటి రోడ్డు మార్గాలు కొద్దిగా పర్లేదా మీకు? అది రోడ్డు మంచి లేదు కదా సార్. అది ఇస్తారు ఎవరికని అది చెప్పినా నేను కూడా చారీడికి. ఓకే, ఇప్పుడు మీరు వ్యవసాయం పండించడానికి కూడా మీకు నీళ్లు కావాలి కదా, ఆ నీళ్ళు ఎట్లా వస్తూ ఉంటాయి మీకు? నీళ్ళు అది సర్దు దిగలే సార్. సర్దు అది వర్షము ఎండాకాలము ఆ సర్దు దిగి మోసుకి రావాలి సార్. బాగా కింద దిగాలి, బాగా కష్టపడు. అది కూడా తాగడానికి కాకుండా పంటలు పండించడానికి అది వర్షమే. ఇక పంటలు పండించడం ఒకటే పంట పండుతుందా? ఒకటే సార్, ఎండాకాలం లేదు ఇక. ఎండాకాలం లేవు. ఇప్పుడు మీరు పండించుకున్నటువంటి పంటలే సంవత్సరం అంతా మీరే మీకు కావాల్సినవి దాచుకుంటారు. అదే ఎట్లా నిల్వ చేసుకుంటారు అవన్నీ? వర్షం బతికే దొరికితే వర్షం రాకుండా. మీ పంటల్ని ఎక్కడ నిల్వ చేస్తారు? ఎక్కడ ఇది ఇటు ఎట్లా అట్లా అలకితాం సార్, అలకితాం. మమ్మ ఏదైనా ఇది విత్తనాలు కొనుక్కొచ్చుకుంటారా లేకపోతే ఇక్కడ మీరు దాచుకుంటారా విత్తనాలు? మమ్మీ దంచుకుంటాం సార్. ఎక్కడ దాస్తారు అవి? ఇది కదా సార్, ఇక్కడ దంచి తింటాం. ఇది దంచడం కాదు, అదే దాచుకోవడం. మళ్ళీ పంటలు వేయాలంటే విత్తనాలు ఎక్కడి నుంచి తెస్తారు? అక్కడ ఇంటికాడే. ఆ విత్తనాలు ఏవి? అది ఇక్కడ మనం చూస్తున్నాం, ఎందుకంటే పండించినటువంటి పంటలు కూడా దాచుకోవడానికి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇవన్నీ ఇక్కడ చేపలు పట్టడానికి వలలు, అలాగే రెగ్యులర్గా వారికి నిత్యావసరంగా ఉండేటువంటివి ఇక్కడ మొక్కజొన్నలు కూడా ఇక్కడ నిల్వ చేసుకున్నారు. పంటలు పండించడానికి కూడా ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ నిల్వ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ దాచుకున్నటువంటివి మళ్ళీ సీజన్ వచ్చిన తర్వాత ఇవే గింజల్ని కూడా భూమిలో నాటి అవి మళ్ళీ ఇక్కడ విత్తనాలు వేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు మనం చూడొచ్చు, మనం ఊళ్ళల్లో చిన్న చిన్న చేటలు అలాగే ఉంటాయి, ఆ ఫెసిలిటీస్ కూడా ఇంకా అవే వాడుతున్నటువంటి పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఇక్కడ దీంట్లో ఏం దాచింటారన్నా? ఏం కూర? ఓకే, ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇప్పుడు మటన్ అది చికెనా? ఓకే, కూరలు. ఇది ఎందుకంటే వాళ్ళు వంట చేసినటువంటి కూరలు కూడా ఇక్కడ పిల్లులు కానీ ఏమన్నా రాకుండా ఉండడం కోసం దీన్ని ఉట్టి అంటారా? ఉట్టి అంటారు. ఉట్టిలో ఇక్కడ దాచుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి పండించినటువంటి పంటల్ని ఏ విధంగా ధాన్యం నిల్వ చేసుకుంటారో చూద్దాం. ఒక్కసారి మనం ఇక్కడ ఇవన్నీ గాదెలు అంటారు, ఏమంటారు వీటిని? ఇది దీంట్లో ఏమున్నాయి ఇందులో? ఓకే, అల్కనీకానికి దాచి పెడతారు. ఇవి తినడానికి కాదు. ఓకే, మరి తినడానికి ఎక్కడ దాచుకుంటారు? తినడానికి అది ఒకటి తీసుకుంటాం, ఇది కూడా తినడానికి. ఇప్పుడు మనం ఈ గాదెలు చూడక చాలా రోజులు అవుతుంది. ఒకటేమో తినడానికి, ఇంకొకటేమో దాచుకోవడానికి. అంటే ప్రతి ఇంట్లో ఇట్లాంటి వాతావరణం ఉంటుందా? ప్రతి ఇంట్లో ఇది మా కోసర కూడా ఉన్నది, కోహల కూడా పండిస్తే తింటాం సార్. అది కూడా వడ్లు. ఓకే, ఇవన్నీ వడ్లేనా? వడ్లు అది ఎలకలు తింటే సార్. ఎలకల కోసం పెట్టినరా? ఎలకల కోసం కాదు, ఎలకలు తిన్న తర్వాత ఇట్లున్నాయి. ఒకరోజే తినడానికి అక్కడి నుంచి ఎక్కడ పెట్టినా ఎంత ఎలకలు తింటుంది. ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అది మా బూదు ఉంటారు సార్. అది మా భార్య కామిని, మా ఇద్దరు ఉంటాం. మా పిల్లలు ఒకటి బడికి పంపించిన ఇద్దరు ఉన్నాం మేము. ఒకటి ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉంటారా మీరు? ఇంకా వేరే ఇల్లు ఉందా మీకు? ఇక్కడే ఉంటాం దీంట్లోనే. అంటే మీరు ఎక్కడ నిద్రపోతారు? అయితే అక్కడే. ఇది కేవలం స్టోరేజ్. మీకు కావాల్సినటువంటి బట్టలు ఇవన్నీ మీకు ఇందులోనే ఉంటాయి. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ పాత తరం కాలంలో ఇక్కడ ఈ కుండలు ఏంటివి ఇవి? అది అంబాలు తాగడానికి, అది మందు కళ్ళు ఆడే కుండలు పెట్టిన ఇప్పసారాకి చేసుకుంటారు. మీకు ఇక్కడ లీగలే కదా ఇప్పసారా? ఏమన్నారు కదా మిమ్మల్ని? ఎవరు ఇప్ప పువ్వు తెచ్చుకొని సారా కాచుకొని తాగుతాం సార్ అట్లా. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు. ఒక్కసారి ఇందులో ఏమున్నాయి? అదే పువ్వులు సార్. ఇప్ప పువ్వా? చూద్దామా ఒకసారి. ఇక్కడ మస్తానికైతే మనం చూడొచ్చు. ఇక్కడ
ఇప్ప పువ్వు అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు వీళ్ళు సేకరించినటువంటి ఇప్ప పువ్వు ఇదంతా ఇప్ప పువ్వును కూడా సేకరించి ఇక్కడ ఇప్ప సారా కూడా తయారు చేసుకుంటామని చెప్పి అంటున్నారు. ఇక్కడ లోకల్లో ఇక్కడ వీరికే ఇక్కడ వైన్ అక్కడిక్కడ వెళ్ళి డబ్బులు తెచ్చుకోకుండా పూర్తి స్థాయిలో ఇది చాలా ప్రాధాన్యం. ఎందుకంటే ఆరోగ్యానికి కూడా ఇది న్యాచురల్గా ఉపయోగించేటువంటి ఒక సాధారణమైనటువంటి అసామాన్యమైనటువంటి ఇప్ప పువ్వు చాలా ఉంటుంది. మొత్తం వాళ్ళు అంటే ఇది ఇక్కడే మీరు అమ్ముతారా లేకపోతే ఇక్కడ నుంచి అమ్మి బియ్యం తింటాం సార్. అమ్మి బియ్యం తెచ్చుకుంటారా? బియ్యం తీసుకుంటామా, కూరగాయలైనా ఏదైనా. ఎక్కడ అమ్ముతారు ఇది? ఇది ఎంటాపురం పోయి అమ్ముతాం. ఎవరెవరు తీసుకుంటారు. ఎట్లా కిలో? కిలో కాదు, కళ్ళు అమ్ముతాం సార్. కళ్ళు సారా సారా ఇప్ప సారా అమ్ముతారు. ఇప్పిచోరా ఇది బియర్ బాటిల్కి 50 రూపాయలకి అమ్ముతాం. మేము ఏదైనా కూరగాయలైనా ఏదైనా ఇది బట్టలైనా ఏదైనా తీసుకుంటాం పిల్లలకి అమ్మాలకి అట్లా. ఇప్పుడు ఉందా సార్ ఇప్ప సార్ ఉందా? అయిపోయింది సార్. ఇక్కడ లేదు. మీ దగ్గర ఎవరి దగ్గర లేదా? లేదు సార్. ఓకే ఓకే. ఇప్పుడు దాంట్లో ఏం నిల్వ పెట్టిండ్రు అవన్నీ? నూనె. నూనె ఇప్ప బద్ద నూనె సార్. ఇప్ప బద్ద నూనె తీదడానికి వంటలో వాడుకోవడానికి కాదు, అది అది మషింగ్లో పెట్టినవి బద్దలకి. ఓకే ఓకే. ఇక్కడ నిజంగా ఈ గ్రామీణ స్థాయిలో అంటే వీళ్ళు ఈ వాతావరణానికి అలవాటు తర్వాత ప్రకృతిలో తయారైనటువంటి న్యాచురల్ ఉత్పత్తులు వీటిని అనుకోవచ్చు. చింతపండు అలాగే ఇప్ప పువ్వు ఇప్పసార ఇవే వీళ్ళ జీవనోపాధి. అలాగే పండించినటువంటి పంటల్ని కూడా వీళ్ళు ఇక్కడే వాడుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా పంట నిల్వ ఉంటే మాత్రం వాటిని తీసుకుపోయి పక్కనే ఉన్నటువంటి వెంకటాపురం మండల కేంద్రంలో కూడా అమ్మి వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకుంటారు. మరి ఈ వాతావరణంలో ఉన్నటువంటి ఈ ప్రకృతితో మమేకమైనటువంటి తాము మరి ఇక్కడ ఉంటారా లేదా ఒకసారి కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు మీరు అన్ని ఫెసిలిటీస్ కలుపుతాం కిందికి రమ్మని చెప్పి అధికారులు చెప్తున్నారు కదా, మీరు వెళ్తారా? మరి వెళ్తాం సార్. ఎప్పుడు ఇప్పుడు కిందికి ఇక్కడి నుంచి మొత్తం ఖాళీ చేసి అక్కడికి వెళ్ళమంటే వెళ్తారా? ఎప్పుడు వెళ్ళాం. ఎందుకు అక్కడ వెళ్తాం సార్? ఎవరు ఇస్తారు సార్ అక్కడ భూమి ఎవరు? ఇక్కడ భూమి ఇవ్వరు, ప్లస్ మీకు కావాల్సినవి కూడా ఎవరు ఎవరు పెట్టారు. అక్కడ పోతే కూలికి పని చేయాల్సి వస్తుంది. అదే అట్టపోయాం సార్. మేము ఎక్కడ ఉంటాం? మాకు గొడ్లు ఉన్నది, మేకలు ఉన్నది, అన్నీ ఉన్నది. ఎక్కడ వచ్చి 40 సంవత్సరము 50 సంవత్సరం అయినా మళ్ళీ కింద దిగాం సార్. మళ్ళీ ఎప్పుడు ఇక్కడే చచ్చిపోతాం కూడా ఎట్టపోయాం. మళ్ళీ ఎవరు గవర్నమెంట్ అక్కడ ఇస్తుంది భూమి, అదే అదే ఎవరు ఎక్కడ ఉంటాం సార్? పిల్లలు ఉన్నది, అన్నీ ఉన్నది. ఎంత సంవత్సరాలు అయినాయి కదా సార్? 70 సంవత్సరాలు అయినా 40 సంవత్సరాలు అయినా ఎట్టిపోయాం, ఎక్కడ ఉన్నాం. ఇక్కడ మరి బట్టలు గిట్ల అన్ని అక్కడి నుంచి తెచ్చుకుంటా ఉంటారా? తీసుకుంటాం సార్. అక్కడ నుంచి కింద పోయి మీకు కావాల్సినంత ఆదాయం వస్తుందా ఇక్కడ మీ వ్యవసాయ ఉత్పత్తుల నుండి కానీ లేకపోతే మీకు ఇప్ప పువ్వు దాని నుండి కానీ మీకు డబ్బులు కావాల్సినవి వస్తున్నాయా? అది ఏం రావు. అదే ఇప్పు అమ్ముతాము, అదే చిపురు పని అమ్ముతాము, రొట్టాలు రొంటాలు ఏదైనా తిని బతికితాము. అట్లా మాకు డబ్బులు అదే. ఇప్పుడు చీపురు కట్టలు కూడా తయారు చేసి అమ్ముతారా? అదే తయారు చేసి అమ్మి అది కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర చీపురు కట్టలు అయిపోయినాయి సార్. అయిపోయినాయి. ఓకే. ఇప్పుడు మొత్తానికి వర్షం వస్తే మరి ఇదంతా ఉరుస్తుందా? వస్తుంది అక్కడొకడు. పెద్ద వర్షం వస్తున్నప్పుడు ఇది మొత్తం అట్లా అది ఇల్లు కూడా మంచిగా లేవు, నిండిపోతుంది. పందికొక్కులు అవి వస్తూ ఉంటాయి. అట్లా ఉన్నాం. బాగా పరిస్థితి అట్లా. ఇక్కడ మనం చూడొచ్చు ఒక్కసారి. ఇక్కడ ఇదేంటిది? ఇది అది జారి. జారి అంటే అది చేపలు జాలి వల. ఓకే ఓకే. ఇక్కడ చేపల వల అంటే ఇక్కడ చెరువులు ఉన్నాయి. ఇక్కడ పైన కర్రగుట్టల మీద లేవు సార్. మరి ఎక్కడ పడతారు? అది ఇటు కింద పోయి వాగులు ఉండే పెద్ద వాగులు అటు పోయి చేపలు పట్టుకుని వస్తాం. అవి అమ్ముతారా? మీరే తింటారా? తింటాను ఇంకే అమ్మో. ఎన్ని రోజులున్నా నిల్వ ఉంచుకుంటారు ఇక్కడ, ఎండబెట్టి అయినా సరే మళ్ళీ మీకు ఎప్పటికీ. ఎందుకంటే వర్షాకాలంలో చేపలు లేని సమయంలో వీళ్ళు దాచుకొని ఎండబెట్టుకొని తింటారా? ఎండబెట్టి తింటాం. ఇప్పుడు పచ్చి కూడా మీరు అప్పుడప్పుడు చిన్నప్పుడు దొరకదు, ఎండాకాలం దొరకది. ఓకే. ఇక్కడ వారు ఏంటంటే సంవత్సరం పొడవునా జీవనోపాధి నడుచుకోవాలి కాబట్టి గత ఆదివాసీల కాలంలో ఎట్లాంటి వాతావరణం ఉండేది. కాకపోతే టెక్నాలజీ కూడా కొంత అభివృద్ధి చెందింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. మండల కేంద్రానికి వెళ్ళేసరికి అడవిలో తాము ఉంటున్నప్పటికీ కూడా అన్నీ వీళ్ళకు దొరుకుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే చేపల వలలు అలాగే వీరికి కావాల్సినటువంటి సరంజామాయి కుండలు కూడా అన్నీ తెచ్చుకుంటున్నారు. జీవనోపాధి కోసం కూడా ఇప్ప పువ్వు ఇప్పసార తెచ్చుకొని ఇక్కడ సారా కాచుకొని సమీప ప్రాంతాల్లో కూడా అమ్ముతామని చెప్పి అంటున్నారు. మరి ఇట్లాంటి వాతావరణము ఇక్కడ వారి జీవనోపాధి కోసం కూడా ఉంటుంది. ఎందుకంటే వారిని చూస్తుంటే చాలా అమాయకంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా 40 ఏళ్ల క్రితం ఇక్కడ మేము ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి మాకు ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఉంది, ఇక్కడ మాకు పట్టాలు ఇవ్వాలన్నట్టు కూడా విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. మరి భూమికి సంబంధించినటువంటి పట్టాలు అడిగితే ప్రభుత్వం ఏం చెప్తుంది? మాకు పట్టాలే కావాలి సార్. పట్టా ఉంటే మంచిదే. కానీ మరి ఏమంటారు అధికారులు కూడా?
ఇస్తామంటారా? ఇస్తామంటాడు కానీ ఎప్పుడు ఇస్తారు కానీ తెలియదు సార్. ఒకవేళ ఇప్పుడు ఒక్కొక్కరు 30 ఎకరాలు సాగు చేస్తున్నారు కదా, మరి 30 ఎకరాలకు 30 ఎకరాలు పట్టా ఇస్తారా మీకు? ఇస్తామన్నాడు కదా సార్, ఆ. ఇస్తామన్నాడు. ఓకే. ఇప్పుడు మొత్తం ఎంతమంది? ఇక్కడ 8 కుటుంబాలు. 32 పిల్లలు కలిపి అవుతాం సార్. మొత్తం ఇక్కడ 32 మంది కూడా ఇక్కడ పిల్లలతో కలిపి ఉంటున్నారని చెప్పి అంటున్నారు. 8 కుటుంబాలు. ఇప్పటికే కొంతమంది ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ తోటి ఇక్కడ కొంత చదువులు కూడా వాళ్లకు చెప్తున్నటువంటి పరిస్థితి. పక్కనే గ్రామాలకు కూడా చదువు కోసం వెళ్తున్నారు. ఆ చదువుకున్నటువంటి వాళ్ళందరికీ మళ్ళీ ఇక్కడ మా పిల్లలు చదువుకోవాలంటే ఇక్కడికే ఒక టీచర్ను పంపించాలి, ఒక ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పి అంటున్నారు. మరోవైపు అక్కడ వారికి ఏమైనా ఇబ్బందులు కలిగినా కానీ, ఆసుపత్రులు ఉన్నా కానీ కొంత మినీ హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి అంటారు. కానీ 8 కుటుంబాలే ఇక్కడ ఉన్నాయి. ఈ 8 కుటుంబాల కోసం ఇంత సర్వీస్ చేయాలంటే కూడా కరెంటు ఫెసిలిటీస్ కల్పించాలంటున్నారు, ఆధార్ కార్డు కల్పించాలంటున్నారు, అలాగే ఇక్కడ రేషన్ కార్డు కూడా ఇవ్వాలని చెప్పి అంటున్నారు. ఇస్తే మాత్రం కిందికి వెళ్ళి మేము తెచ్చుకుంటామన్నటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి 8 మంది మాత్రం మేము ఇక్కడే ఉంటాము, ఎక్కడికి పోము, ఎన్ని ఫెసిలిటీస్ మాకు కల్పించినా కానీ కల్పిస్తే ఇక్కడే కల్పించాలి, మేము ఇక్కడే చాలామంది 40 ఏళ్ళు అంటే దాదాపు చాలామంది ఇక్కడే, కొంతమంది పుట్టినటువంటి వాళ్ళు ఇక్కడే మేము పుట్టాము కాబట్టి ఇక్కడే చేస్తాము, ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయాన్ని వాడుకుంటాము, ఇక్కడనే వ్యవసాయ పనులతోటి, వ్యవసాయ పనిముట్లతోటి అడవిలో దొరికినటువంటి కలో గంజో తాగి మేము బతుకుతాము, అడవి ఉత్పత్తులైనటువంటి ఇప్ప పువ్వు అలాగే చింతపండు, చుట్టుపక్కల ఇంకా ఏమైనా జలచరాలు కూడా, చేపలు కూడా ఉంటే వాటితో పాటు కోళ్ల పెంపకం ఉంటుంది, అలాగే వీటితో పాటు ఇక్కడ ఆవులను కూడా పెంచుతామని చెప్పి అంటున్నారు. ఆవులతోటి అంటే పూర్తిగా వ్యవసాయమే, అంటే ఆధునిక పనిముట్లు కాకుండా కేవలము ఆవులతోటే వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నటువంటి పరిస్థితి. పామనూరు నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.